మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం. మనతో పాటు డాక్టర్ నిశాంత్ ఉన్నారు. క్రిటికల్ కేర్ సూపర్ స్పెషలిస్టు, అలాగే ఇంటర్నల్ మెడిసిన్లో కూడా స్పెషలిస్టు. వారిని అడిగి ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా అలాగే క్రిటికల్ కేర్ ద్వారా మన ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో మనం ఎలా ఎదుర్కోవాలి, శరీరంలో వచ్చే ఈ ప్రమాదకరమైన విష పదార్థాలని నుంచి మనం ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మధ్యనే బాగా ఒక వార్త వైరల్ అవుతుంది. వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఎప్పటి నుంచో ఒకటి వాడుతున్నారు. ఆ లెడ్ వాళ్ళు మొత్తం పాయిజన్ అయిపోయి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని. దాన్ని ఎలా చూస్తున్నారు ఈ సంఘటనని? జనరల్గా హెవీ మెటల్ పాయిజనింగ్ అంటారండి. లెడ్ కానీ ఇంకా వేరే మెటల్స్ కూడా ఉంటాయి. అవి ఎప్పుడైతే మనం ఎయిదర్ నోటి ద్వారా తీసుకున్నా కానీ పీల్చినా కానీ అవి దాని ఎఫెక్ట్స్ చూపిస్తాయి అన్నమాట. రెగ్యులర్గా మనము వాడే వీటిల్లో కూడా చాలా కామన్గా ఉంటాయి అన్నమాట లెడ్ అనే ఇది మాత్రం. ఇప్పుడు వాళ్ళ కేసులో వచ్చి మన అల్యూమినియం, మనం రెగ్యులర్గా వాడే అల్యూమినియం పాత్రల ద్వారా వచ్చి ఉంటుంది. అంటే మరి కుక్కర్లో అన్నం వండడానికి దానికి ఏంటి లింక్? అదే ఇప్పుడు మన కుక్కర్స్ అన్నీ కూడా అల్యూమినియం కుక్కర్స్ ఉన్నాయి. ఆ అల్యూమినియం కుక్కర్స్ జాయింట్స్ దగ్గర అంతా ఆ జాయిన్ చేయడానికి లెడ్ వాడతారనమాట. సో అది ఆ లెడ్ అనేది మనం హీట్ చేసి రెగ్యులర్గా వాడే కొద్దీ అది లీచ్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి నెమ్మదిగా ఫుడ్లో కలిసిపోయి అలా పాయిజనింగ్ అవుతుంది. అది అంటే మనం వాడే అన్ని అల్యూమినియం కాబట్టి మరి ఎటువంటి మనం ప్రికాషన్ తీసుకోవాలి, ఎన్ని ఏళ్ళ తర్వాత దాన్ని వాడటం ఆపేయాలి, ఏం చేయాలి, దాని ఎలా సొల్యూషన్ ఏంటి దానికి? మనకి తెలిసి అల్యూమినియం వాడుతున్నప్పుడు దానికి ఆ కనెక్షన్స్లో లెడ్ వాడారా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో లెడ్ వాడుతున్నారు అని అంటే రైట్ అవే మనం మానేసేయడమే బెటర్. ఎయిదర్ ఆ అల్యూమినియం పాత్రల్ని మార్చేసేయాలి, లేకపోతే వేరే పాత్రలు లైక్ యాజ్ ఇన్ ఇప్పుడు అల్యూమినియంలోనే యానోడైజ్డ్ అని వచ్చాయి. ఇప్పుడు డార్క్ కలర్, బ్లాక్ కలర్లో కుక్కర్స్ వస్తాయి. అది కొంచెం సేఫ్, అంటే దాని పైన లేయర్ యానోడైజ్డ్ లేయర్ అంటారనమాట. దాన్ని ఆక్సిడైజ్ చేస్తారు పైన లేయర్ని. సో దానివల్ల కాస్త ఈ లెడ్ లీచ్ అవ్వడం అనేది అదంతా కూడా కాస్త కంట్రోల్ అవుతుంది, అంతేగాని కంప్లీట్గా పోదు. సో బెస్ట్ మనము స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్కి వాటికి వెళ్ళడం బెస్ట్. సో ఇవి కుకింగ్ కూడా మారింది స్టైలు, రకరకాల దశలు. మనం కట్టెల పొయ్యి దగ్గర నుంచి, బొగ్గుల దగ్గర నుంచి, కిరోసిన్ దగ్గర నుంచి, గ్యాస్ దగ్గర నుంచి ఇప్పుడు ఎలక్ట్రికల్ దాకా మనం ప్రయాణం చేసాం. సో ప్రస్తుతం మనం వాడుతున్న ఈ కుకింగ్ ఉన్నాయి కదా, యాపరేటర్స్ అంటాం కదా, వీటిని ఇవి హెల్తీగా ఉన్నాయా, హైజీనిక్గా ఉన్నాయా, ఆల్టర్నేటివ్గా ఏదైనా మనం దేనికైనా మెథడ్ తీసుకోవాలా, ఎలా చూడాలి వీటిని? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూస్తే కుక్కర్లో ఒక్కటే కాదండి. ఇప్పుడు యాక్చువల్గా హిస్టరీలో ఒక ఇది ఉందన్నమాట. మన మామూలుగా రోమన్స్ ఉంటారు కదా, రోమన్స్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి పైప్స్ లెడ్తోనే తయారు చేసేవాళ్ళంట. యాక్చువల్గా వాళ్ళు లెడ్ని ప్లంబమ్ అనేవాళ్ళు. ఇప్పుడు లెడ్ సింబల్ చూస్తే ఇప్పుడు పిల్లలందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళకి పీబీ అని ఉంటుంది లెడ్కి సింబల్. అదంతా కూడా ఈ ప్లంబింగ్ అనేది కూడా దీని నుంచి వచ్చిన పైప్స్ అనమాట. ఆ వాటర్ పైప్స్కి అక్కడ వాడి ఆ వాటర్ తాగి వాళ్ళ పిల్లల్లో ఇది బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోయి ఆ రోమన్ ఎంపైర్ అంతా అలాగే పడిపోయింది అనేది కూడా ఒక థియరీ ఉంది. అది ఇంకా ప్రూవ్ కాలేదు, బట్ ప్రూవ్ అవ్వచ్చేమో. సో ఓన్లీ కుక్కర్స్ అని కాదు, ఇప్పుడు మన ఈ ప్రజెంట్ డే సిచ్యువేషన్లో తీసుకుంటే ఈ మన దాంట్లో కూడా ప్లంబింగ్లో చూసుకుంటే ఈ సోల్డరింగ్ చేసే దాని దగ్గర ఇంకా లెడ్ వాడుతున్నారు కొన్ని దగ్గరలో. సో దానివల్ల ఆబ్వియస్లీ డ్రింకింగ్ వాటర్లో కూడా లెడ్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు ఈ వాడి ఏమవుతుంది అని అంటే అది లీచ్ అయ్యే కొద్దీ అది ప్లాస్టిక్ లాగా నాన్ బయోడిగ్రేడబుల్, అది మెటల్ కాబట్టి. సో సాయిల్లో కలిసిపోతుంది. పిల్లలు ఆడుకునేటప్పుడు, పిల్లలు ఉంటేనే మామూలుగా నోట్లో చేతులు పెట్టుకుంటూ ఉంటారు, అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. ఎలా మన జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో? సో రీసెంట్లీ ఈ పోస్ట్ 2000 ఎరాలో చాలా వరకు గవర్నమెంట్ కూడా నామ్స్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు మనకి మామూలుగా ఎంతకుముందు చూసుకుంటే ఈ పెయింట్స్లో ఎక్కువ లెడ్ కనపడేది. దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. లెడ్ పెయింట్స్ అన్నింటినీ బ్యాన్ చేసేసారు. సో బట్ ఇంకా మనకి ఓల్డ్ హోమ్స్, ఇప్పుడు 2000కి ముందు ఉన్న ఇళ్ళల్లో లెడ్ పెయింట్స్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఐ థింక్ మేము దొరకచ్చేమో, నాకు ఐడియా లేదు. తక్కువకి ఏమన్నా లెడ్ కంటైనింగ్ పెయింట్స్ ఏమన్నా దొరుకుతున్నాయో మనకు ఐడియా లేదు. సో అలాంటి ఆ పెయింట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మన ఇది ఎఫెక్ట్ అవుతాం. సో చూసుకోవాలన్నమాట. మనకు బ్రాండెడ్వి వాళ్ళ పైన రాస్తుంటారు లెడ్ ఫ్రీ పెయింట్ అని చెప్పి, అలాంటివన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఓన్లీ పెయింట్, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన పైప్ సోల్డరింగ్సో లేకపోతే ఇదనే కాదు, ఇంకా అగైన్ మనకి ఇప్పుడు ఈ చైనా వేర్ అంటారు, డిన్నర్కి సెట్స్ వస్తాయి, వాటిల్లో కూడా లెడ్ వాడతారు. సో అవి కూడా మనం మంచి బ్రాండెడ్వి, మంచివి ప్రాపర్ రోడ్ మీద దొరికినవి కాకుండా
మంచిగా బ్రాండెడ్వి అలాంటివి తీసుకొని వాడితే వాళ్ళు కరెక్ట్గానే వాడతారు. ఎందుకంటే వాళ్ళకి సర్టిఫికేషన్స్ ఉంటాయి, దే హ్యావ్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ ఈ గవర్నమెంట్ స్క్రూటినీ, కాబట్టి దే విల్ మేక్ షూర్ అనమాట. అలాగే ఇప్పుడు స్పైసెస్లో ఇప్పుడు మనం టర్మరిక్ తీసుకున్నామంటే, టర్మరిక్ ఏంటంటే లెడ్ ఒక సాల్ట్ వస్తుంది అనమాట, అది బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది. సో లో క్వాలిటీ టర్మరిక్ని కొంచెం హై క్వాలిటీగా చూపించడానికి దాంట్లో కలుపుతుంటారు అప్పుడప్పుడు. అవి ఐ థింక్ రీసెంట్గా మనకి సౌత్ ఇండియాలో కూడా ఎక్కడో ఒకసారి, అంటే దానివల్ల ఎఫెక్ట్ కనపడి రాలేదు, కానీ ఇట్లా ఈ FSSAI ఉంటుంది కదా, వాళ్ళ ఇన్స్పెక్షన్స్లో బయటపడినవి కూడా ఉన్నాయి. ఈవెన్ ఐ థింక్ గుంటూరులో కూడా లాస్ట్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, అది ఉందన్నమాట. సో ఇలాంటివి లాట్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి లెడ్ పాయిజనింగ్ కోసం. ఈ 20 ఏళ్ల నుంచి ఆ ముంబై వాళ్ళు ఆ కుక్కర్ వాడటము, దానివల్ల ఎంత ప్రమాదం జరగటం అనేది ఒక పాఠంగా మనం భావించాలి. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసే అది ఒక పెద్ద ఆయనలో కనపడింది, సమ్ 60 years ఎంతో నాకు గుర్తులేదు. సో జనరల్గా ఈ లెడ్ పాయిజనింగ్ 20 ఏళ్ల నుంచి ఆయన్ని ఎఫెక్ట్ చేసింది అని అంటే, వాళ్ళ పిల్లల్ని ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే లెడ్ పాయిజన్ అనేది ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు, పిల్లలు ఎక్కువ ఈ సాయిల్కి ఎక్స్పోజ్ అవుతుంటారు, పెయింట్స్ ఎక్కడన్నా ఊడిపోతే దాన్ని పట్టుకుంటుంటారు, అండ్ వాళ్ళకు ఉండే నేచర్ ప్రకారం వాళ్ళు చేతిలో నోట్లో చేయబెట్టుకోవడం అది చాలా కామన్గా జరుగుతుంది. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, పిల్లల్లో ఏంటంటే మనము నోటి ద్వారా కానీ లెడ్ లోపలికి వెళ్ళిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 gram లోపలికి వెళ్ళింది అనుకోండి, అడల్ట్స్లో దాంట్లో 40% అబ్జర్వ్ అవుతుంది, కానీ పిల్లల్లో దాదాపు అడల్ట్స్లో 10% అబ్జర్వ్ అవుతుంది, పిల్లల్లో దాదాపు 40-50% అబ్జర్వ్ అయిపోతుంది. సో పిల్లలు ఆల్రెడీ హై రిస్క్లో ఉన్నారు, లోపలికి వెళ్ళిందంటే అదేంటి అబ్జర్ప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ వాళ్ళ మీద ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళది డెవలపింగ్ బాడీ, బ్రెయిన్లో ఏంటంటే జనరల్గా పిల్లల బ్రెయిన్ పెరిగేటప్పుడు అన్నెసెసరీ న్యూరాన్స్ న్యూరోనల్ ప్రూనింగ్ అంటారు అనమాట. ప్రూనింగ్ అంటే ఇప్పుడు గార్డనర్ ఏం పని చేస్తాడు, ఇప్పుడు అన్నెసరీ వేస్ట్గా పెరిగిన మొక్కల్ని కట్ చేసేస్తుంటారు కదా, అలాంటి ప్రూనింగ్ అనేది జరుగుతుంది అనమాట బ్రెయిన్లో. ఈ ప్రూనింగ్ పద్ధతిని ఈ లెడ్ అనేది ఇది చేస్తుంది అనమాట, ఇన్హిబిట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి, వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక స్టడీ అయితే ఏం చూపించిందంటే, లెడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ IQ పాయింట్స్ చాలా పడిపోతున్నాయి అనేది మనకి చూపించింది అనమాట. ఎందుకంటే లెడ్ ఇంక్రీజింగ్ లెవెల్ అంటే, ఇప్పుడు మన బాడీలో ఒక లెడ్ లెవెల్ అనేది మనకి CDC US బేస్డ్ ఇదనమాట, అది CDC అనే బోర్డు, వాళ్ళు less than 3.5 mics/deciliter అంత లెవెల్లో మాత్రమే లెడ్ సేఫ్. అంటే ప్రస్తుతానికి మనకి సేఫ్ అనుకుంటున్నాం, రేపు అది కూడా సేఫ్ కాదు అని అంటారు. ఈ లెవెల్ నుంచి అది ఒక్కొక్క మిల్లీలీటర్ డెసిమల్ పాయింట్ పెరిగే కొద్దీ IQ పాయింట్స్ తగ్గిపోతున్నాయి అనేది చూపించారనమాట. సో ఇప్పుడు ఇంత రిస్క్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా దానికి ప్రివెన్షన్ మెషర్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకున్న ప్రకారం పెయింట్లో ఉంది, కుకింగ్ యుటెన్సిల్స్లో ఉంది, పైపుల్లో వాటర్ వచ్చే దగ్గర ఉంది, అండ్ టర్మరిక్లో ఉంది, ప్రతి దగ్గర ఉంటుంది. సో మనము వాడే పెయింట్ దగ్గర నుంచి ఇవన్నీ యుటెన్సిల్స్ కూడా ప్రాపర్గా చూసి ISI సర్టిఫైడ్ ఉన్నాయా లేదా చూసుకొని, దాని మీద లెడ్ ఫ్రీ అనేవి రాస్తున్నారా లేదా అనేది చూసుకొని వాడుకుంటే ఆబ్వియస్లీ మనకి మన పిల్లలకి మంచిది. సో లెడ్ అండ్ మెర్క్యూరీ కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంది కదా. అవును, ఈ రెండు కూడా అసలు మనలోకి ఎలా ప్రవేశిస్తాయి అసలు యాక్చువల్గా? సో మెర్క్యూరీ ఈజ్ డిఫరెంట్ అండి. మెర్క్యూరీ అనేది ఫస్ట్ మేజర్ మెర్క్యూరీ పాయిజనింగ్ అనేది మినమెటా డిసీజ్ అని చెప్పి మన జపాన్లో వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎప్పుడైతే ఎక్కువైందో, ఈ ఇండస్ట్రీస్ అనేవి అండ్ ఇండస్ట్రీస్లో పనిచేసే జనము, వాళ్ళ వర్కర్స్, వాళ్ళంతా ఎప్పుడైతే వర్క్ చేసి ఇంటికి తీసుకెళ్తారో వాళ్ళ మీద డస్ట్ ఉంటుంది, అదంతా కూడా ఫ్యామిలీస్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయింది. కెమికల్స్ ఇవన్నీ కూడా ఎయిదర్ ఇన్హలేషన్ అంటే ఊపిరి ద్వారా లోపలికి వెళ్ళొచ్చు, తినే ద్వారా కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇందాక నేను చెప్పిన మినమెటా డిసీజ్ అనేది చిన్న ఫిషెస్ తినడం వల్ల వచ్చిందనమాట. అంటే అక్కడ జపాన్లో ఏదో ఫ్యాక్టరీ వాళ్ళ వేస్ట్ అంతా సీలోకి వదిలేసి, ఆ సీలో ఉండే వేస్ట్ని చేపలు తిని, ఆ చేపల్ని మళ్ళీ మనుషులు తినేసరికి ఆ దాంట్లో ఉండే పాయిజన్ అంతా వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయింది అనమాట. సో మనకు కూడా ఈ మినీ ప్లాస్టిక్స్ పాయిజన్ అది కూడా నడుస్తుంది కదా మనకు? నాట్ సిమిలర్ అండి. మినీ ప్లాస్టిక్స్ అండ్ హెవీ మెటల్స్ ఆర్ నాట్ సిమిలర్. బట్ హెవీ మెటల్స్లో ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని డిఫరెంట్గా ఉంటాయి. దాంట్లో అయనైజ్ అయినప్పుడు జనరల్గా ఈ లెడ్ ఇది మనకి రెగ్యులర్గా మన బాడీలో ఉండే ఐరన్ కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ వీటితో కంపీట్ చేస్తాయి. సో ఈ లోపల ఉండే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అనేవి మన రెగ్యులర్ బాడీ, మన హార్మోన్స్ దగ్గర నుంచి మన మెటబాలిజం అంతా పనిచేయడానికి మంచిగా పనిచేస్తాయి, మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట.
దాంట్లో లెడ్ ఇంటర్ఫియర్ అయిందనుకోండి, సో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పిల్లల్లో మనము బ్రెయిన్ అనేది చూసాము, అలాగే బ్రెయిన్ కాకుండా బ్లడ్లో ఇప్పుడు అనీమియా రావచ్చు. ఎందుకంటే అనీమియాలో హిమోగ్లోబిన్, దాంట్లో ఐరన్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది, అనీమియా వస్తుంది. దాంతోపాటు ఇప్పుడు ఇది మన ఇంటెస్టైన్లో డిపాజిట్ అయిందనుకోండి, గట్లో పెయిన్, కడుపు నొప్పి రావడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది బయటికి వెళ్ళేటప్పుడు కిడ్నీ ద్వారా బయటికి వెళ్ళాలి, సో దాన్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇట్లాగా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి హెవీ మెటల్స్తో రెగ్యులర్గా తెలుస్తుంటాయి అన్నమాట. అంటే పెద్దవాళ్ళకి కూడా జరుగుతుంది, అవుతుందా? యా, డెఫినెట్లీ పిల్లల్లో ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళలో ఇప్పుడు లాస్ట్ టైం డెఫినెట్లీ ఈ లాంగ్ టర్మ్ అనే కాదు, అక్యూట్ పాయిజనింగ్స్ కూడా వస్తుంటాయి, అక్యూట్గా వస్తుంటాయి, లాంగ్ టర్మ్ వాడినప్పుడు కూడా వస్తుంటాయి. రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే కడుపు నొప్పి ఉంటుంది, కొంచెం బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నిద్ర లేకపోవడం ఉంటుంది, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం ఉంటుంది, ఇంకా సివియర్ అయ్యే కొద్దీ బ్రెయిన్లో వాపు వస్తుంది, సీజర్స్ అంటే ఫిట్స్ వస్తాయి, ఇట్లా రకరకాల ఇష్యూస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ బ్లడ్ కానీ, కిడ్నీ కానీ, ఈ ఇంటెస్టైన్ కానీ, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకి కూడా వస్తాయి. సో మెర్క్యూరీ సిమిలర్ అండి, మెర్క్యూరీ కూడా సిమిలర్ రిప్రజెంటేషనే. ఇది కూడా ఎక్కడి నుంచి మనకి మెర్క్యూరీ మన లోపలికి ఎంటర్ అవుతుంది? రీసెంట్గా మనం చూసిన వాటిల్లో ఇప్పుడు మెర్క్యూరీ థర్మోమీటర్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ నుంచి వెళ్ళిపోయినాయి. అవి మెర్క్యూరీ థర్మోమీటర్స్లో ఆ పాయిజనింగ్ తెలియకుండా ఎక్స్పోజ్ అవ్వటం కానీ, కొన్ని ఇప్పుడు బ్రాండెడ్గా మేకప్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు, బట్ కొన్ని అన్బ్రాండెడ్వి, లోకల్గా తయారు చేసేవి, అడల్టరేటెడ్వి ఏమవుతాయంటే దాంట్లో తెలియకుండానే మనకి మెర్క్యూరీ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని డెంటల్ ఫిక్చర్స్ ఉంటాయి, వాటిల్లో మెర్క్యూరీ ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ అనమాట రకరకాల ద్వారా మనకి ఇప్పుడు ప్రజెంట్ డే ఉండే వాటిల్లో రిస్క్స్ అయితే ఇవి, ఈ థర్మోమీటర్స్, ఇట్లాంటి మేకప్, ఇట్లాంటివి అనమాట. సో మెర్క్యూరీ మనకి ఎటువంటి ప్రమాదాన్ని కలగజేస్తుంది బాడీలో? సిమిలర్ అండి, అదైతే కొన్నిసార్లు అది బోన్ మ్యారోలో కూడా డిపాజిట్ అవ్వచ్చు. బోన్ మ్యారోలో డిపాజిట్ అయిందంటే ఇంకా డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఆర్బీసీస్ ఇవన్నీ కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి. అట్లా బ్రెయిన్లో డిపాజిట్ అయిందంటే ఇందాక చూసినట్టు ఫిట్స్, డెవలప్మెంటల్ డిలేస్, బోన్స్లో డిపాజిట్ అయిందంటే వీక్నెస్ వస్తుంది. అట్లనే కిడ్నీ అయితే ఇంకా మెర్క్యూరీతో ఇంకా ఎక్కువ డ్యామేజ్, ట్యూబులర్ నెక్రోసిస్ అంటారు అనమాట. ఇవన్నీ కూడా మెర్క్యూరీతో కూడా వస్తాయి. సో లెడ్ అండ్ మెర్క్యూరీ ప్రమాదాల నుంచి మనం ఎలా నివారించుకోవాలి? మనం వాడే ప్రతి దాంట్లో మనకి హెవీ మెటల్ రిస్క్ ఉంది అన్నప్పుడు, సో వాడే ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసుకొని వాడుకుంటుండాలి. అంటే ఏవి వాడకాల్లో? పెయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే యుటెన్సిల్స్, ఇప్పుడు స్టీల్వి వాడాలి, ఆ జాయింట్స్లో వాళ్ళు లెడ్ వాడుతున్నారా అనేది చూసుకోవాలి. అలాగే ఇప్పుడు కాస్మెటిక్స్ వాడినా కానీ, ఒక రిపోర్ట్ ఉంది మన పిల్లలకి అప్లై చేసే కాటుకుంటుంది చూడండి, దాంట్లో కూడా లెడ్ ఉంది అని చెప్పి. సో అవి కూడా ప్రాపర్గా స్కిన్ మీద టెస్ట్ చేసినవి, ఐఎస్ఐ మార్క్ ఉండేవి, ఇట్లాంటివి తీసుకుంటుంటే ఆబ్వియస్లీ మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆ టర్మరిక్ ఎక్కడో మామూలుగా అయితే కొంతమంది వాళ్ళే అది పసుపు కొమ్ములు తీసుకొని అవి పొడి కొట్టించుకొని చేసుకుంటుంటారు. కొంతమంది లూజ్గా మార్కెట్లో దొరికేవి కొంటారు. అలా కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ రెగ్యులేటెడ్గా ఉండే ఫ్యాక్టరీస్లో తయారయ్యేవి అలా మనం ప్రాపర్గా తీసుకుంటే దాంట్లో లెడ్ అడల్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే సిమిలర్లీ ఇప్పుడు యుటెన్సిల్స్ అవి కూడా బ్రాండెడ్వి తీసుకొని ఈ లెడ్ అనేవి లేకుండా చూసుకుంటే బెటర్ అనమాట. ఐరన్ సప్లిమెంట్స్ పేరుతో మనం తీసుకుంటుంటాం బయట సప్లిమెంట్స్, దీన్ని ఎలా చూడాలి? దీనివల్ల జరిగే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఐరన్ అనేది యాక్చువల్గా మనకి అవసరం అండి. ఇప్పుడు ఎలాగైతే ఆక్సిజన్ అనేది మనకు అవసరమో ఐరన్ అనేది కూడా అవసరం. జనరల్గా టెండెన్సీ ఏంటంటే ఆక్సిజన్ మంచిది కదా అని చెప్పి 100% ఆక్సిజన్ తీసేసుకోవడం అంటే వాళ్ళకి చేతిలో ఉండదు. బట్ జనాలు అనుకునేది ఏంటంటే 100% ఆక్సిజన్ అనేది మనకు చాలా మంచిది అనుకుంటారు. అలా కాదండి. ఏదైనా కానీ మందు అనేది మెడిసిన్ ఇస్ మెడిసిన్. సో దాన్ని తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సిమిలర్లీ అది ఐరన్కి కూడా మనకి వర్తిస్తుంది అనమాట. ఐరన్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. సో ఆ ఓవర్ ద కౌంటర్ అంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలలకి ప్రిస్క్రైబ్ చేశారు అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ వచ్చి చెకప్ చేయించుకోవాలి. అలా కాకుండా మనకి నేనే చూశాను, లైక్ ఎప్పుడో ఐరన్ రాశారు అని చెప్పి 2-3 ఏళ్ళు ఐరన్ సప్లిమెంటేషన్స్ వాడడము, దానివల్ల రకరకాలు లైక్ ఆ ట్యాబ్లెట్ వల్లనే మనకి గ్యాస్ట్రైటిస్లు వస్తాయి. ఐరన్ లోపలికి ఎక్కువ అబ్జార్బ్ అవడం వల్ల అది ప్రతి దగ్గర పోయి డిపాజిట్ అవుతుంటుంది. బ్లడ్ వెజల్స్లో, బ్లడ్ సెల్స్లో, లివర్లో, కిడ్నీలో చాలా వరకు ఐరన్ కూడా సేమ్ ఇలాంటిదే మన బాడీలో ఎఫెక్ట్స్ చూపిస్తుంటుంది. అంటే పాయిజనింగ్ జరుగుతుందా? జరుగుతుంది. ఐరన్ కూడా హెవీ మెటలే, అది కూడా దానివల్ల కూడా హెవీ మెటల్ పాయిజనింగ్ జరుగుతుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెవీ మెటల్స్, ఇంకా జింక్ అని, ఆర్సెనిక్ అని, మ్యాంగనీస్ అని, సో చాలా వరకు కాడ్మియం అని, ఇట్లా హెవీ మెటల్స్ చాలా ఉన్నాయన్నమాట. మనం ప్రతిదాన్ని స్టడీ చేయలేం కాబట్టి ప్రతిదానికి ఒక చెక్ చేసి రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో
అది సర్టిఫై చేసినవి మనం వాడుకుంటే బెటర్. అవి సర్టిఫై చేసినవి మనం తీసుకోవటం అనేది దాని అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారు జనాలు? లేదు, అస్సలు లేదు జనాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముంబైలో ఒక కేసే ఇంత సెన్సేషనలైజ్ ఎందుకు అవుతుంది అని అంటే ఎవరికి తెలీదు. ఇట్లా పెయింట్లో ఉంటుంది, ఇట్లా మనం వాడే కుక్కర్లో వస్తుంది అనేది ఎవరికి తెలీదు. తెలుసుంటే ఇంత పెద్ద సెన్సేషన్ ఎందుకు అవుతుంది చెప్పండి. అది అందరికీ తెలుసుంటే ఇట్లాంటివన్నీ ప్రాపర్గా చూసి వాడుకుంటే అది వాళ్ళకు కూడా వచ్చేది కాదు. సో అవేర్నెస్ అయితే చాలా తక్కువ ఉంది. మీరు చూసారంటే రీసెంట్గా అంటే ఐ థింక్ ఒక మేబీ ఒక 7-8 years అయి ఉండొచ్చేమో, యాడ్ అనమాట అది. దాంట్లో వాళ్ళు ఏంటంటే ఈ పెయింట్ వాడండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఇదేంటి మీ పిల్లలు ఎంత బ్రైట్గా ఉంటారు అని చెప్పి స్కూల్లో బాగా మార్కులు వస్తాయి అట్లా అని చెప్పి ఏదో యాడ్ అనమాట అది. అప్పట్లో అందరూ అన్నారు పెయింట్కి పిల్లల ఫ్యూచర్కి ఏంటి సంబంధం అని చెప్పి. ఇప్పుడు అంత అవేర్నెస్గా ఉంటే అసలు ఆ క్వశ్చనే వచ్చేది కాదు. ఎందుకంటే లెడ్ ఫ్రీ పెయింట్ వాడితే పిల్లలు బ్రెయిన్ ఎఫెక్ట్ కాదు. సో ఆబ్వియస్లీ వాళ్ళ ఐక్యూ బాగుంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆ యాడ్ యొక్క. సో అది ఎవరికి తెలియక దాన్ని యాక్చువల్గా ఇదేంటి ఇట్లా అంటున్నారు అని చెప్పి. సో ఇప్పుడు ఇలాంటిది మనం ఆ యాడ్లో ఐ థింక్ షారుఖ్ ఖాన్ ఉంటాడు అనుకుంటా. సో అలాగా వేరే పెద్దవాళ్లతో మనం ఇట్లాంటి ఏదైనా క్యాంపెయిన్స్ నడిపించడం కానీ చేపించడం కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, లేదా వాళ్ళే ఇండిపెండెంట్గా కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ యాడ్స్లోనే రనక్కర్లేదు, ఇన్స్టా ఉంది, ట్విట్టర్ ఉంది, రకరకాలు ఉన్నాయి కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా దాన్ని అవేర్నెస్ కానీ పెంచగలిగితే చాలా వరకు మనకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం వల్ల సైలెంట్గా లోపల మనలో పాయిజన్ ఎంటర్ అయిపోతుంది. డెఫినెట్లీ ఎస్, దట్ ఈస్ ద పాయింట్. మనకు ఎవరికి అవేర్నెస్ లేదు దేనివల్ల ఏమవుతుంది అనేది. దానివల్ల అది మన ఇంట్లోకి ఎంటర్ అయిపోయి, ఇప్పుడు మన ఫుడ్లోకి ఎంటర్ అయిపోయి పిల్లల ఫ్యూచర్ పాడు చేసేంతకు వచ్చేసి. ఇప్పుడు చూడండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ 2000 years బ్యాక్ రోమ్ ఎంపైర్ పడిపోయింది లెడ్ వల్ల అని. కానీ ఈ రోజుకి కూడా మనం మారలేదు కదా. అదే ఫుడ్లో అదే అప్పుడు పైప్స్లో వచ్చేది ఇప్పుడు కుక్కర్ నుంచి వస్తుంది. అట్ ది సేమ్ టైం మన శరీరంలో అవి ఎంతవరకు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ఏ స్టేట్లో ఉన్నాయి, ఎలా తెలుసుకోవాలి మనం? సో దీని గురించి కూడా ఎక్కువ మందికి తెలియదండి. ఇది ఏంటంటే మామూలుగా బ్లడ్లో లెడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అని చెక్ చేసే టెస్ట్ ఉంటుంది అనమాట. చాలా కామన్గా ఉంటుంది. సో అది ఇప్పుడు మనం షుగర్ చెక్ చేసుకునే ప్రిక్ ఉంటుంది కదా, అలా కూడా ఒక టెస్ట్ ఉంది. దాంట్లో కానీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ప్రాపర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగానే మనకి ఆల్రెడీ గైడ్లైన్స్ ఉన్నాయి, ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉండకూడదు అనేది. సో ఆ టెస్ట్ కానీ మనం చేయించుకున్నామండి. ఇప్పుడు రెగ్యులర్గా ఏ మేజర్ ల్యాబ్కి వెళ్ళినా కానీ మీకు దొరుకుతాయి అవి. అది చేయించుకొని అది కానీ లెవెల్ మీకు more than 3.5 micrograms/deciliter కానీ వచ్చిందంటే యూ విల్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అనమాట. కేర్ఫుల్ ఇన్ ద సెన్స్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది, మన ఇంట్లో ఏదన్నా మార్చుకోవాల్సింది ఉందా, లేకపోతే కొంతమందికి ఇప్పుడు ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి మనం అదేంటి ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాము, ఇంటికి వచ్చాక మనం ఎలా దీన్ని పిల్లలకి ఎక్స్పోజ్ కానికుండా చూసుకోవాలి, లేకపోతే ఇంట్లో వాడే కుక్కర్స్ ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా మీకు ఆ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. సింగిల్ టెస్ట్ అది చేసుకుంటే మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు రేపు ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిందని మనం ఏం చేయలేం. ఏదైతే ఐక్యూ పాయింట్స్ పడిపోయినాయో పిల్లలకి దాన్ని ఇంప్రూవ్ చేయలేం. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన ప్రూనింగ్ కాన్సెప్ట్ ప్రకారము వైరింగే ప్రాబ్లం ఉంది. సో వైరింగ్ ప్రాబ్లం ఉండిన తర్వాత దాన్ని డెవలప్ అయిపోయింది అట్లాగా, దాన్ని మనం ఏం చేయలేమన్నమాట. సో అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకునే దానికంటే ముందే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందే డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతున్నామో అవన్నీ ప్రివెంట్ చేసుకోగలిగితే అసలు ఈ ప్రాబ్లమ్సే రావన్నమాట. ఇయర్లీ వన్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? అలా ఏం లేదు, మీరు ఒకసారి చేసుకొని మీరు ప్రివెన్షన్స్ అన్నీ తీసేసుకొని మనకి ఇంకెక్కడ ఎక్స్పోజర్ లేదు అనుకున్నప్పుడు, ఒకవేళ మీకు కానీ ఎక్కువ ముందు చేసుకున్న దాంట్లో చాలా ఎక్కువ ఉందని అంటే రిపీట్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 6 months to 1 year లోపల మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. అంటే మనం మెడికల్ ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్లు రకరకాల టెస్టులు చేసుకుంటుంటాం కదా, అందులో ఈ లెడ్ వీటికి కూడా ఒక భాగంగా ఉంచుకోవాలంటారా? జనరల్గా వాళ్ళు ఇంక్లూడ్ చేయరు. మనకి ఇప్పుడు దాకా చేసుకోలేదు అని అంటే మనం చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో చూసుకున్నారంటే కొన్ని స్కూల్స్లో కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. జనరల్గా వాళ్ళు రికమెండ్ చేసేది అయితే within 2 years లోపలే ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారు. 3 to 4 years లోపల ఒకసారి చెక్ చేసుకోండి అంటారు అనమాట. సో అలాగే వాళ్ళ స్కూల్స్లో కూడా కొన్ని స్టేట్స్లో ఇలాంటివి వాళ్ళు ఆ ప్రోగ్రాంలోకి తీసుకొచ్చున్నారు. కొంతమందికి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారనమాట. సో అలాగే మనం చేసుకోగలిగితే, ఎందుకంటే చూడండి అది యూఎస్, వాళ్ళ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అలా ఉన్నప్పటికీ కూడా, అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ కూడా యూఎస్లో వాళ్ళ రికార్డ్స్ ప్రకారం 5 లక్షల మంది పిల్లల్లో హై లెడ్ కంటెంట్ ఉంది.
ఇప్పుడు మనకి ఇండియాలో రెగ్యులేటరీ బాడీస్ లేవు, మనకి ఎక్కడి నుంచి ఏం తెచ్చి వాడుతున్నామో తెలియదు. దీని ప్రకారం చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంతా ఉన్నప్పుడు దీన్ని మనము ఇప్పుడు చూడండి, కోవిడ్లో ఏ నెంబర్స్ మాట్లాడుకున్నామో ఆ నెంబర్స్ మనకి లెడ్ పాయిజనింగ్లో వస్తున్నాయి, కానీ ఇది ఎవరికి తెలియదు. కోవిడ్ ఏమో కోవిడ్ అని అన్నాము, అది పోయింది, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు లెడ్ పాయిజనింగ్ ఈ రోజు కాదు, 2000 ఏళ్ళ నుంచి ఉంది అది, మనం దాన్ని పట్టించుకోవట్లేదు. సైలెంట్ కిల్లర్ అది. అవును, మీరు మాట అన్నారు, దాని ఏమంటారంటే ఇది గట్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ లెడ్ డిపాజిట్ అవుతుందండి, దానివల్లనే మనకి పెయిన్ వస్తుంది, లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ కావు. ఎందుకంటే ఇట్ కంపీట్స్ విత్ అదర్, ఇందాక చెప్పినట్టు మెగ్నీషియం, కాల్షియం వీటితో కంపీట్ చేస్తుంది అనమాట, దానివల్ల అబ్జార్ప్షన్ కాదు. అలాగే ఈ లెడ్ అనేది మన గట్లో ఉండే మైక్రోబయోమ్ అంటారు అనమాట, గట్ మైక్రోబయోమ్. అదేంటంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయన్నమాట మన గట్లో, మనకి మంచిగా ప్రాపర్గా డైజెషన్ అవడానికి వాటికి, దాని అంతటిని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి సో దానివల్ల కూడా మనకి గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక బయోకెమికల్ రియాక్షన్ అన్నారా, ఏమన్నా దీన్ని? అంతే, బయోకెమికల్ రియాక్షన్ అనే అనొచ్చు. ఎస్, డెఫినెట్లీ. మనం ఎందుకు అవేర్నెస్ నుంచి డాక్టర్స్ కానీ ఎందుకు దాన్ని టేకప్ చేయట్లేదు ఈ విషయంలో? చేయాలి, యాక్చువల్గా మనం అన్ఫార్చునేట్లీ చేయట్లేదు, బట్ చేయాలి. ఇంకా మనం ఈ అవేర్నెస్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. హోప్ఫుల్లీ ఇప్పుడు ఈ ఒక్క కేసు బయటపడింది కాబట్టి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వస్తుందని అనుకుంటున్నాము. ఐరన్ క్యాప్సూల్స్ని మనం ఇప్పుడు ఎలా చూడాలి? ఇప్పుడు ఆ సప్లిమెంట్స్ని యూసేజ్లో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి మనం? చూడండి సార్, ఐరన్ టాబ్లెట్స్ వాడడం అనేది ఒక మెడిసిన్ అది, సో దాన్ని మెడిసిన్ లాగే చూడాలి. ఇప్పుడు యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా అని యాంటీబయాటిక్ మనం సంవత్సరం వాడం కదా, ఏదైతే ప్రిస్క్రైబ్డ్ ఉందో ఎంతైతే టైంకి వాడాలో అది మాత్రమే వాడి ఆ తర్వాత ఆపేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మీరు ఫాలోఅప్కి వెళ్తారో దాన్ని మళ్ళీ చెక్ చేయించుకుంటూ ఉండాలి. సో ఐరన్ ఎప్పుడో చెప్పారు కదా 4-5 ఏళ్ల క్రితం అని చెప్పి ఇంకా వాడుతూ ఉండడం అనేది తప్పు. అంటే ఈ డీటాక్స్ ఇవన్నీ కూడా మీ సబ్జెక్ట్ కదా, క్లినికల్ కేర్ కదా, వాటి గురించి కూడా మనం అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా? కొంతమంది నేను చూస్తున్నానండి ఈ మధ్య సోషల్ మీడియాలో, ఈ మందు ఈ ఫుడ్ తీసుకుంటే డీటాక్సిఫై అయిపోతారు అనేది. అదంతా జరగదండి. ఏ ఫుడ్ కూడా మన నుంచి డీటాక్సిఫై చేయలేదు, మన బాడీ మనల్ని డీటాక్సిఫై చేసుకోగలుగుతుంది అంతే. సో ఈ డీటాక్సిఫై అనే ఆ కాన్సెప్టే మనకి యాక్చువల్గా సైంటిఫికలీ నాట్ వెరీ ఇదంటే స్ట్రాంగ్లీ ప్రూవెన్ అనమాట. సో మనం డీటాక్సిఫై అని అంటే మనం ఆల్రెడీ టాక్సిన్ లోపలికి తెచ్చేసుకొని దాన్ని తీయటం. హెవీ మెటల్స్ ప్రకారం మనం లోపలికి తీసుకొని రాకుండా ఉండడమే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసినాయి అంటే అది చేసే డ్యామేజ్ అది చేసేసే వెళ్తుంది. మినరల్స్ ఉంటాయి బాడీలో, ఉంటాయి. ఆ మినరల్స్ కూడా మనం ఎలా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి? రెగ్యులర్ ఇండియన్ డైట్లో రకరకాల మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయండి. మనం ప్రాపర్గా తీసుకోవాలి అంతే. అంటే ఎక్కువ తక్కువ అన్నట్టు కాకుండా ప్రాపర్గా మనం తీసుకుంటే మనకు వేరే మినరల్ సప్లిమెంటేషన్స్, విటమిన్ సప్లిమెంటేషన్స్ అన్నీ అవసరం ఉండదు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ అని ఇంకోటని రావటం వల్ల మనం ఇండోర్గా ఉండిపోయి యాజ్ ఇన్ సన్లైట్కి ఎక్స్పోజర్ లేకుండా ఉండడం వల్ల వెరీ కామన్గా మనం విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ దాంతోపాటు వచ్చే కాల్షియం డెఫిషియన్సీస్ కానీ రెగ్యులర్గా చూస్తున్నాము. సో మనం రెగ్యులర్ టెస్ట్లో చెకప్ చేయించుకునే దాంట్లో ఇప్పుడు అందుకే ఆ విటమిన్ B12, విటమిన్ D3 అనేది కూడా యాడ్ చేసి ఉన్నాయి. దాంట్లో వచ్చే దాని ప్రకారం దాన్ని బట్టి ట్రీట్మెంట్ నేనే చాలామందికి ఇచ్చాను, ఆ ట్రీట్మెంట్ వల్ల కూడా ఇంప్రూవ్ అయ్యారు. ఈవెన్ బిఫోర్ ట్రీట్మెంట్ మనం సన్ ఎక్స్పోజ్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో సన్ ఎక్స్పోజర్ అయితే విటమిన్ డి వస్తుంది అనేది మనం రెగ్యులర్గా చెప్పేదే. సో దాని ప్రకారం ఈ ఒకటి రెండు విటమిన్స్, ఇప్పుడు B12 అనేది ప్యూర్లీ వెజిటేరియన్స్లో B12 అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మోస్ట్లీ B12 అనేది కొంచెం యానిమల్ ప్రోడక్ట్స్ నుంచి అట్లా వస్తుంటుంది కాబట్టి. సో ఆ రకమైన సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంటర్నల్ మెడిసిన్ అలాగే క్రిటికల్ కేర్ సూపర్ స్పెషలిస్ట్ లేదా మీరు అంటే జనం మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పరిస్థితులు మీ దగ్గరికి వస్తాయి? చూడండి, ఎప్పుడు కూడా ప్రివెంట్ చేసుకోవడం అనేది ముందే చేసుకోగలిగితే మనం మమ్మల్ని చూడాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు చెప్పినట్టు ఈ బ్లడ్ టెస్ట్ ఒక సింగిల్ ప్రిక్కి మనకి ఇంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అనే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామనంటే అవగాహన ప్రాబ్లం అది. అంటే ఇప్పుడు ఈ సింగిల్ ప్రిక్తో మనం హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మనకి ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నప్పుడు అది చేసుకోవడంలో నష్టం లేదు కదా. సో అలాంటి ప్రివెంటివ్ మెషర్స్ మనం తీసుకోగలిగితే సరిపోతుంది. అంటే అసలు క్రిటికల్ కేర్కి ఎందుకు రావాల్సి వస్తుంది? అసలు యాక్చువల్లీ ఏ పరిస్థితిలో వస్తారు? సో జనరల్గా అండి మనకి లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 20 ఏళ్ల నుంచి ఒకళ్ళు ఎవరో తీసుకున్నారన్నారు కదా, జనరల్గా అలాంటి కేసెస్ మన దగ్గరికి రావండి, క్రిటికల్ కేర్ దగ్గరికి రావు. జనరల్గా ఓపీలో ట్రీట్ అయిపోతాయి, ఆ ప్రివెన్షన్ ప్రాక్టీసెస్ అవి సరిపోతుంది అనమాట. కొన్నిసార్లు అక్యూట్ లెడ్ పాయిజనింగ్ అంటారు, చాలా వరకు ఎక్కువ లెడ్ పాయిజన్ అయిపోవటం కానీ, ఇదే క్రానిక్ కేసెస్లో ఎక్కువ శాతం వాళ్ళు తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు
బ్రెయిన్లో అఫెక్ట్ అవ్వడం అనేది దానివల్లనే ఎక్కువ శాతం మనకి ఐసీయూలోకి వస్తుంటారు. బ్రెయిన్ అంటే ఏంటి, ఇందాక అన్నట్టు బ్రెయిన్లో వాపు, ఆ వాపు వల్ల వచ్చే ఫిట్స్, ఇది డిపాజిట్ అవ్వడం వల్ల వచ్చే ఫిట్స్, ఇట్లాంటివన్నీ కూడా కామన్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫిట్స్ వచ్చిందంటే స్ప్రోగా వెళ్ళిపోతారు కదా, సో దానివల్ల మనం ఐసీయూలోకి రావడము, వెంటిలేటర్ మీదకి ఎక్కడము, ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు ఐసీయూలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలా తీయాలి, దానికి యాంటీడోట్ ఏంటి అనేవి మన దగ్గర ఉన్నాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు అది మనము ఇచ్చినప్పుడు కంప్లీట్గా 100% అది బయటికి వచ్చేయలేదు, ఎందుకంటే లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ ఇవి ఉంటాయి. చాలా ఏరియాస్లో, చాలా కొన్ని చిన్న హాస్పిటల్స్లో అవి దొరకవు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఐసీయూలో కూడా ఫేస్ చేస్తుంటాం అనమాట. సో మనం ప్రివెంట్ చేసుకొని మీరు హాస్పిటల్ దాకే ఐసీయూ దాకా రాకుండా ఉండడమే మంచిది. లెడ్, మెర్క్యూరీ, ఐరను ఇలాంటి వాటి విషయంలో మీరు సూచించే సూచనలు ఏంటి? అన్మానిటర్డ్గా ఏవి మెడిసిన్స్ కానీ వాడకూడదు. ఒక రెగ్యులేటెడ్ బాడీ చెక్ చేయకుండా మార్కెట్లోకి రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ పసుపు దగ్గర నుంచి, మనకి వాటర్ దగ్గర నుంచి, ఫుడ్ కుక్కర్ నుంచి, స్పైసెస్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ రకరకాలు మనకి ఇన్ని ఎక్స్పోజర్స్ ఉన్నప్పుడు మనం వాడే ప్రతిదీ, పిల్లలకి పెట్టే ప్రతిదీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ తింటుంటాము, దాంట్లో ఏం పసుపు వాడతారో మనకు తెలియదు, ఏమి స్పైసెస్ వాడతారో మనకు తెలియదు, వాళ్ళు ఏం వాటర్ వాడారు, ఆ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు తెలియదు, కుక్కర్లో చేశారా, ఎక్కడి నుంచి చేశారా తెలియదు. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా చూసుకుంటూ, అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, మన పిల్లలు ఎదిగే వరకు, మనం డెవలప్ అయ్యే వరకు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. రకరకాల పొల్యూషన్ ఉన్నాయి కదా, ఆ పొల్యూషన్ ద్వారా కూడా ఈ మెటల్స్ ఏమైనా లోపలికి ఎంటర్ అవుతాయా? డెఫినెట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. నేను యాక్చువల్గా అది ఇందాక మెన్షన్ చేయలేదు. ఇప్పుడు మీరు చూసారంటే లెడ్ ఫ్రీ పెట్రోల్ అని ఒకటి వస్తుంది. సో ఆ లెడ్ ఫ్రీ పెట్రోల్ ఏంటంటే, అంతకుముందు లెడ్ యాడ్ చేసేవాళ్ళు, యాజ్ ఇన్ దానిలో పెట్రోల్లో ఉండేది. ఆ లెడ్ పెట్రోల్ మనం ఇది ఎయిర్ పొల్యూషన్ కాజ్ చేసినప్పుడు కూడా, ఇందాక నేను చెప్పినట్టు ఇన్హలేషన్ ద్వారా, అంటే గాలి పీల్చుకున్నప్పుడు కూడా ఆ లెడ్ అనేది బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో దాని ఎఫెక్ట్స్ లంగ్ మీద ఉంటాయి. నెమ్మదిగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటారు, దాంట్లోకి వెళ్తారు, ఆక్సిజన్ తగ్గిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి ఎయిర్ పొల్యూషన్ ద్వారా కూడా. డీజిల్ కార్లు ప్రొడక్షన్ ఆపేసి మెల్లగా పెట్రోల్ కార్లు వస్తున్నాయి. ఈ పెట్రోల్ కూడా మెల్లగా తగ్గించేసేసి ఎలక్ట్రిక్ కార్లు పెరుగుతాయని అంటున్నారు, కొన్ని వస్తున్నాయి కదా. దీనివల్ల మనకి ఈ సమస్యకి నివారణలో ఇది కూడా ఏమైనా ఉపయోగపడుతుంది? ఇది 2 ways అండి. ఒకటి, మనము ఇప్పుడు పెట్రోల్ని తీసేసాం కాబట్టి ఎయిర్ పొల్యూషన్లో తగ్గచ్చేమో. బట్ ఈ బ్యాటరీస్లో ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే, మీరు మాట్లాడింది, బ్యాటరీస్లో కూడా లెడ్ వాడతారు. అది ఇప్పుడు ఈ కార్స్లో వాడే బ్యాటరీస్లో ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ బ్యాటరీస్లో కూడా లెడ్ ఉంటుంది అనమాట. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే, ఈ బ్యాటరీస్ అన్నీ కూడా 5-6 ఏళ్ల క్రితం, 5-6 ఏళ్ళు లేకపోతే దానికి ఉండే వ్యారంటీగో, దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత బ్యాటరీస్ అనేవి ఎక్స్పైర్ అయిపోతాయి. దాని తర్వాత ఆ బ్యాటరీస్ ఏమవుతున్నాయి, అది దాన్ని ఎలా డిస్పోజ్ చేస్తున్నారు అనే దానికి ఒక రెగ్యులేషన్ లేదనుకోండి, అవి ఏ రివర్లోనో లేకపోతే ఇంకొక మన ఏమంటారు సాయిల్లోనో పూడ్చిపెట్టేయడం, ఇట్లాంటివే జరుగుతాయి. దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ సాయిల్లోకి వస్తుంది, మళ్ళీ రివర్స్ ద్వారా మన ఇంటికి వస్తాయి. మనం వాటర్ ప్యూరిఫైయర్ వాడకపోవచ్చు, ఇట్లాంటివన్నీ ద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనలోకి వస్తాయి. సో ఒక విధంగా మనం ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి మనం ఎలక్ట్రిక్ వాడుతున్నాము, దాన్ని తీసి మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయలేదనంటే తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తాయి. సో మనం ఆ విష పదార్థాలు, ఆ పొల్యూషన్ అంతా కూడా మనం లోపలికి తీసుకుంటున్నాం రకరకాల మార్గాలు. డెఫినెట్లీ కదా. ఇప్పుడు మీరు బ్యాటరీస్ అన్నారు, బ్యాటరీ కార్ అన్నారు, ఆ బ్యాటరీ అయిపోయిన తర్వాత దాని ఎక్కడికి వెళ్తుంది ఆఫ్టర్? కరెక్టే కదా. ఇప్పుడు మనకు ప్రాపర్గా రెగ్యులేషన్ బాడీస్ అన్నీ ఉన్నాయి దానికి, దాని ప్రకారం ఎంతమంది మనం దాన్ని డిస్పోజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, రెగ్యులేషన్ ప్రకారం డీప్గా బరీ చేయాలంటారు. అంత డీప్గా బరీ చేయాలంటే దాన్ని డిగ్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి, డబ్బులు కావాలి, రకరకాలు కావాలి. తీసి నదిలో పడేసాము, పాండ్లో ఎక్కడన్నా లేక్లో విసిరేసాము అనుకోండి, తెలియదు ఎవరికి. ఈ మొబైల్ గ్యాడ్జెట్స్లో ఏమైనా ప్రమాదం ఉందా? మొబైల్ గ్యాడ్జెట్స్లో కూడా ఉండొచ్చు. బట్ ఈవెన్ దానికంటే ఎక్కువ ఈ బటన్ బ్యాటరీస్ అని వస్తాయి మనకు, వాచెస్లో కానీ ఇట్లాంటి చిన్న చిన్న టాయ్స్లో కానీ వాడతాం, దాంట్లో కూడా మెర్క్యూరీ ఉంటుంది. సో అవి కూడా మనకి మళ్ళీ సేమ్ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ సాయిల్లో, వాటర్లో కంటామినేట్ అయ్యి వచ్చే ప్రమాదం ఉంటుంది. మన ఆభరణాలు జనరల్గా వాళ్ళు లెడ్ వాడరండి. సో మోస్ట్లీ అక్కడికి రాకపోవచ్చు. బట్ ఐ డోంట్ నో, గోల్డ్లో వాడకపోవచ్చు. బట్ మిగిలిన ఈ ఫ్యాషన్ జ్యువెలరీ అంటారు, వాటిల్లో ఏమన్నా ఉందా అనేది మనం చూడాలి. సో చెప్పినట్టు మేకప్ వాటిలో మెటీరియల్స్ కూడా ఉంది అంటున్నారు కదా. అవును, హెవీ మెటల్ లెడ్ ఉంటుంది, కొన్ని దగ్గరలో మెర్క్యూరీ కూడా ఉంటుంది. అవి అందుకే మన బ్రాండెడ్వి
ఐఎస్ఐ మార్క్ ఉండేవి, ప్రాపర్గా రెగ్యులేటరీ బాడీస్ ద్వారా చెక్ చేసి మార్కెట్లోకి వచ్చినవే వాడాలి. అంటే ఈ లెడ్, మెర్కురీ, ఈ బల్బులకి దీనికి మనం ఎక్స్పోజ్ అవ్వటం అనేది కరెక్టేనా హెల్త్ పరంగా? లైట్ మన దగ్గరికి వస్తే ప్రాబ్లం లేదండి, ఎందుకంటే అది కంప్లీట్ గ్లాస్ లో క్లోజ్ అయి ఉంటది కదా, దాంట్లో ఏం ప్రాబ్లం ఉండదు. అది పగిలి దాని మెటీరియల్స్ బయటకు వచ్చినప్పుడు ప్రాబ్లం ఉంటుంది. అలాగే దాని యూసేజ్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడో పారేస్తాము, అవి మళ్ళీ మనకు రకరకాల రూపాలు మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి, అది మళ్ళీ పాయిజన్ గా మారిపోతుంది. నదిలో ఎక్కడ పడేస్తాము, ఆ నదిలో ఉండే వాటర్ పొలాల్లోకి వెళ్తాయి, మళ్ళీ అది అక్కడ నుంచే మనం తినే రైస్ లోనో వీటిలోనో వస్తాయి, ఫిష్, రకరకాల ఐటమ్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఓవరాల్గా ఏంటంటే మన శరీరంలోకి మనం తెలియకుండానే చాలా ప్రమాదకరమైనవి విష పదార్థాలు, విషతుల్యమైనవి చాలా లోపలికి వెళ్ళిపోయి శరీరాన్ని మొత్తం లోపల చిన్నాభిన్నం చేసి విషమయం చేస్తున్నాయి. అనేక రోగాలకి అవి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి మనం ఇది బయట గాలి, నీరుతో పాటు మన శరీరంలో లోపల జరిగే ప్రక్రియను కూడా మనం తెలుసుకోవాలి, టెస్టులు చేసుకోవాలి. ఏ వస్తువు కొన్నా కానీ ఇంట్లో మీరు చెప్పినట్టుగా అది కుక్కర్లు కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే మనం చాలా కేర్ఫుల్గా సైంటిఫిక్గా దాని యొక్క హెల్త్ని, దాని యొక్క శానిటరీ కండిషన్స్ని, హైజీనిక్ నేచర్ని తెలుసుకున్న తర్వాతనే మనం వాటిని పర్చేజ్ చేయాలి, వాడాలి. తర్వాత వాడకం అయిపోయిన తర్వాత కూడా వాటిని పూర్తిగా ధ్వంసం చేయాలి. ధ్వంసం చేయకుండా భూమి ఉన్నాయంటే మళ్ళీ మరి ఇంకో రూపంలో మన లోపలికి ఎంటర్ అవుతుంది. దీని సారాంశం. ఎగ్జాక్ట్లీ. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకొని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దీని సారాంశం. అవును, అంతే కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.